గత 5 ఏళ్లలో హిందూ దేవాలయాలకు గౌరవం విలువ ఇవ్వని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. శ్రీశైలం లడ్డూలో చికెన్ ఎముక వైసీపీ పాలనలో కనిపించిందని నేను చెప్తే ఎవరు పట్టించుకోలేదు. దేవాలయాలు ఇంకా ఎందుకున్నాయి, మన దేవుళ్ళు ఎందుకున్నారు అని నాకు అనిపిస్తోంది. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిని ఉరి తీసినా తప్పు కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన శిక్ష వేస్తారని ఆశిస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు క్వాలిటీ ఎలా ఉంది అని ల్యాబ్ టెస్ట్కు పంపారు అంటే చంద్రబాబు చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకంటే మంచి ప్రభుత్వం ఉంటుందా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా లడ్డూను కల్తీ చేసిన వైసీపీ దుర్మార్గులకు కఠిన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడో 1857లో సిపాయి మ్యూటినీ అని విన్నాం. అది బుల్లెట్లు, బ్రిటిషర్లు చేసే బుల్లెట్లలో గోమాంసం ఉందని చెప్పి అదే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. గోమాంసం ఉందని చెప్పి చిన్నగా ఒక రివోల్ట్ స్టార్ట్ అయ్యి అది పెద్దగా కనిపించిన బ్రిటిషర్లు అందరినీ కూడా చంపి పాడేసిన దేశంలో ఈరోజు ఇక్కడ లడ్డూలో గోమాంసము, చాప నూనె ఉంది అంటే మరి ఏమనుకోవాలి? మనము ఈ గత 5 సంవత్సరాల కాలంలో మనం గమనిస్తే అసలు గుడులకు వాల్యూ ఇవ్వని ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, నేను చెప్తూనే వచ్చాను. శ్రీశైలంలో కూడా శ్రీశైలం లడ్డూలో చికెన్ ఎముక కనిపించింది అంటే ఆ రోజు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అసలు దేవాలయాలు ఎందుకున్నాయి, లేదంటే మన దేవుళ్ళు ఎందుకున్నారు ఇంకా అని అనిపిస్తుంది. తప్పకుండా ఖచ్చితంగా అయితే ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళను ఉరి తీసినా ఎక్కడ తక్కువ కాదు, గాని వీళ్లకు కఠినమైన శిక్ష విధించాలి, ఖచ్చితంగా విధిస్తారు అని నేను అనుకుంటున్నాను. సీఎం గారు వెంటనే, మన గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే తిరుపతి లడ్డు నాణ్యత కోసం, అది చాలా చిన్న విషయం కావచ్చు గాని తిరుపతి లడ్డు నాణ్యత ఎలా ఉంది అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ కి పంపించారు అంటే ఇంతకన్నా మంచి ముఖ్యమంత్రి, మంచి పాలన ఎక్కడైనా ఉంటుందా అని నేను భావిస్తున్నాను. ఇక్కడ మటుకు ఈ హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా ఇలాంటి సిచ్యువేషన్ మనకు ప్రపంచం మొత్తము ఈ దుర్ఘటనను గమనిస్తూనే ఉంది. ఖచ్చితంగా వీళ్లకు కఠిన శిక్ష వేయవలసిందిగా నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలు.